సో మన దగ్గర కృష్ణవేణి గారు వచ్చారు ఫ్రమ్ హైదరాబాద్ ఎస్ఆర్ఎస్ సర్జరీ కోసం. చాలా కాలం నుంచి చేయించుకుందాం అనుకొని డబ్బులు కొద్ది కూడగట్టుకొని వచ్చారు. వచ్చి మన దగ్గర ఇది 5th డే సర్జరీ చేయించుకొని. సో తన మాటల్లోనే విందాం. అసలు ఎలాగ ఈ ప్రొసీజర్ గురించి తెలుసుకున్నారు, ఎలా అయింది సర్జరీ తర్వాత ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, హైదరాబాద్ నుంచి వచ్చిన కన్సల్టేషన్ అయింది, బ్లడ్ టెస్ట్లో చేయించుకున్నారు. సో సర్జరీ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక భారం తీరిపోతుందనా, లేదా నేను ఫీమేల్లా మారుతున్నానా, లైక్ మీ లోపల ఏమనిపించింది? అంటే యాక్చువల్గా అది ముందు నుంచే ఉంది కాబట్టి దాని గురించి టెన్షన్ ఏం లేదు, ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. Hmm. చాలా టాలెంట్ ఉన్న డాక్టర్స్, పెద్ద దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్సే నాకు చేశారు. ఓకే, కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత కన్సల్టెన్స్ కానీ, ఒకవేళ పేషెంట్ వెంటనే రెస్పాన్సిబిలిటీ కానీ అంతా కూడా వెల్ అండ్ గుడ్గా బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరైనా కానీ మాలాంటి వాళ్ళు చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈయనను సంప్రదించి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కావాలనుకున్న వాళ్ళు కూడా తొందరగానే రికవర్ అయ్యి తన వర్కులు తను చేసుకోగలుగుతారు. కాబట్టి నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా వేరే వాళ్ళు చేయించుకోవాలనుకున్న వాళ్ళు, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే వేరే సరౌండింగ్స్లో ఎవరన్నా ఇలాంటివి ఎలా అని తెలియని ప్రపంచంలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మీరు నా ఒక ద్వారా కాకపోయినా వేరే ఒక ఆడ చూసినా కూడా ఈ క్లినిక్ అనేది కొద్దిగా బెస్ట్. కాబట్టి దాని గురించి నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. సో మీకు సర్జరీ అయిన తర్వాత మీ పెయిన్ ఎలా ఉంది? పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అది ఒక జన్మ నుంచి మనం ఇంకొక జన్మకు వస్తున్నాం కాబట్టి పెయిన్ అనేది 2 days కంపల్సరీగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చాం కాబట్టి ఈ జన్మలో మనం ఎలా బతకాలనుకునేది మీరు ముందుగానే డిసైడ్ అయ్యి ఉంటారు. కాబట్టి అది మీ ఒక క్యాపబుల్ బట్టి ఉంటుంది, మీ మైండ్ సెట్ని, మీ ఒక స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. సో మీకు ఆ పెయిన్ 2 days ఉంది, దాని తర్వాత నుంచి మీరు నడవడం స్టార్ట్ చేశారు. నడవడం 2nd day నుంచి స్టార్ట్ చేశారు కదా. సో ఎలా అనిపించింది? అంటే త్వరగా రికవర్ అయ్యాను డబ్బా నడుస్తుందని అనిపించింది అనేది మనకు ఉండాలి. ప్లస్ డాక్టర్లు కూడా చెప్తారు, వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, అవన్నీ టైం టు టైం వేసుకోవడము, అవన్నీ మనం పాటిస్తేనే మనం రికవర్ అయ్యగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు ఈ 5 days అయింది కదా, 1 day 2 day 3 4 మీరు ఫ్రీగా నడవడం స్టార్ట్ చేయడం 3rd day నుంచి ఇంకా బాగా ఫ్రీ అయిపోయారు, బాగా మాట్లాడతారు, బయటికి కూడా వెళ్ళి వస్తున్నారు. సో మా ఇన్హౌస్ స్టాఫ్ అంటే మా మేనేజర్ అయినా, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ అయినా, లేకపోతే డాక్టర్ గారు అయినా ఎలా ఉంది వాళ్ళ? అంతా బాగానే ఉందండి, ప్రాబ్లం లేదు, దాని గురించి ఎటువంటి డోకా లేదు, అది డ్యామ్స్. సో ఇప్పుడు ఎవరైనా చాలా దూరం నుంచి వద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది కమ్యూనిటీ త్రూ వద్దాం అనుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా వద్దాం అనుకుంటారు. కొంతమంది కమ్యూనిటీ త్రూ రావడం వల్ల వాళ్ళకి కొంత పే చేసుకొని అమౌంట్, దాని తర్వాత వీళ్ళు మేనేజ్ చేసుకొని రావాల్సి వస్తుంది. సో చాలా విషయాల్లో అలాగవుతుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఇదేంటంటే మీరు డైరెక్ట్గా రావచ్చు, లేదా కమ్యూనిటీ డైరెక్ట్గా రావచ్చు, కమ్యూనిటీని కూడా రావచ్చు అండి. కమ్యూనిటీని కూడా తక్కువ అంచనా వేసేదానికి మనకు లేదు, ఎందుకంటే కమ్యూనిటీ గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే నేను కమ్యూనిటీగా లేను, కమ్యూనిటీలో లేను, ఇండివిజువల్గా ఉన్నాను కాబట్టి. కాబట్టి కమ్యూనిటీగా ఉండే వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటూ ఉన్నారు, వచ్చి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు రావచ్చు, ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. మేము కమ్యూనిటీ ద్వారా వచ్చినా, ఇండివిజువల్ గా వచ్చినా సరే కూడా చేస్తాం. ఇన్ఫాక్ట్ ఈయనకి ఈఎంఐ త్రూ ప్రాసెస్ చేద్దామని ట్రై చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల రిజెక్ట్ అవ్వడం వల్ల ఈయన అమౌంట్ అరేంజ్ చేసుకుని వచ్చారు. సో మన దగ్గర ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం మిగతా దగ్గర కూడా మీరు కనుక్కుంటే బెంగళూరులోనో లేకపోతే ఇంకెక్కడైనా కొద్దిగా డబ్బులు తక్కువ అని చెప్పారు, కానీ మా దగ్గరికే వచ్చారు కదా మీరు చేయించుకోవడానికి సర్జరీ. మరి అక్కడికే వెళ్ళొచ్చు కదా, ఎందుకు వచ్చారు? అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు దగ్గర అవ్వచ్చు కూడా కదా. బెంగళూరు వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకొకటి అండి, నేను చెప్పేది ఏంటంటే దీని ద్వారా మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు. అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా డాక్టర్లు మన ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం అనేది వాళ్ళకి అర్థం కావాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. కాబట్టి మీరు ఎవరికైనా కానీ ద బెస్ట్ అనుకుంటే మీరు ఇక్కడికి రండి. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమైనా సర్జరీ చేయించుకోవాలని మీరు అనుకుంటే ఇక్కడికి వస్తారా? ఎవరైనా రికమెండ్ చేస్తారా? ఖచ్చితంగా, డ్యామ్ షూర్. సో యూర్ హ్యాపీ. సో ఇది ఎన్నో మనం హండ్రెడ్స్ ఆఫ్ సర్జరీస్ చేసుకున్న వాటిలో ఇది ఒక సక్సెస్ స్టోరీ.
సో ఇలాంటి సక్సెస్ స్టోరీ ఇంకోటి కూడా మనం ప్యారల్గా మీతో పాటు ఇంకోరికి కూడా సర్జరీ చేసాం, వాళ్ళ దగ్గర కూడా మనం రివ్యూ తీసుకుందాం. ఆవిడ ఆల్రెడీ మన దగ్గర డార్క్లు పెట్టించుకొని దాని తర్వాత ఇప్పుడు SRSకి కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. సో వాళ్ళది కూడా మనం రివ్యూ తీసుకుందాము. సో ఇంకా ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉన్నా, సర్జరీ చేయించుకోవాలనుకున్నా సో మా దగ్గర రావచ్చు. సో SRSకి పెనైల్ ఇన్వర్షన్ టెక్నిక్ వీఆర్ ఛార్జింగ్ 2,30,000. సో అన్నీ కలిపి. సో అందరికీ అదే రేట్ నడుస్తుంది కరెంట్లీ, రేట్స్ ఇంకా రివైజ్ అవ్వలేదు. సో డబ్బులు కొద్దిగా ఎక్కువైనా ది బెస్ట్ కావాలి అనుకుంటే మా దగ్గర రావచ్చు. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేసి సంప్రదించగలరు. థ్యాంక్ యూ. ఓకే.